హైదనగర్లో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్స్కి అయితే నేను వచ్చానండి. ఇక్కడ మోడీ ప్యారేజ్ అని చెప్పిందనమాట. ఈ ఎంట్రన్స్ అంతా కూడా చక్కగా గ్రీనరీగా కనిపిస్తుంది. ఇక ఒకసారి లోపలికి కూడా వెళ్తాను. ఇక్కడైతే రంగోలీ అయితే బ్రహ్మాండంగా కనిపిస్తుంది. నాకు బ్రహ్మాండమైనటువంటి రంగోలీ భయ్యా ఏ వీడియోలు వేసితే మై లోపలైతే అసలు సూపర్ అండి. ఇది నిజంగా చెప్పాలంటే ఈ రంగోలీ వల్ల మోడీ ప్యారేజ్కి ఎంత కళ అయితే వచ్చిందో అయితే మనకు అనిపిస్తుంది. ఇక్కడ ఒక మెసేజ్ ఓరియంటెడ్గా రైతు దేశానికి వెన్నుముక అని చెప్పి ఇక్కడ ఉంది. అలాగే చేనేత వస్త్రాల గురించి మనకి చెప్పినటువంటి విధానం ఒకటి చాలా 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 సూపర్గా ఉందండి. మెసేజ్ ఓరియంటెడ్ అంతా కూడా. అలాగే ఇంకా కొన్ని రంగోలీలో అయితే మనకి అసలు సంక్రాంతి పండుగే మనకు కనిపిస్తుంది. అక్కడ చూడండి, హ్యాపీ సంక్రాంతి అని చెప్పి. అబ్బా, ఇదైతే అత్యంత అద్భుతం అండి ఈ ముగ్గు అయితే నిజంగానే. తర్వాత ఇక్కడ ఈ ముగ్గు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకుంటే ఓం నమో వెంకటేశాయ అని చెప్పి మనకి చూడండి ఎంత చక్కగా వేసారు. నిజంగా చేతిలో దండం పెట్టుకోవాలి. సూపర్ అండి. అది చూసారండి, ఓం నమో వెంకటేశాయ మనస్ఫూర్తిగా మనకు చెప్పాలనిపిస్తుందండి నిజంగానే. ఇక కనుమ రోజు వేసేటటువంటి రథం ముగ్గు అనమాట ఇది. నిజంగానే ఈ రంగోలీలు అన్నీ కూడా మోడీ ప్యారేజ్ యొక్క అందాన్ని ఎంతో పెంచాయండి, ఎంతో ఇనుమడింపు చేశాయన్నమాట. ఇంత చక్కగా కార్యక్రమం నిర్వహించినటువంటి నిర్వాహకులకు మొట్టమొదట ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేయాలండి. నిర్వాహకులు అందరినీ ఎంకరేజ్ చేస్తారు, ఇంకా అందరు పార్టిసిపేట్ చేసేలాగా చేస్తారు. అంతేకాకుండా బహుమతులు అందజేయడం ఇదంతా కూడా నిర్వాహకుల యొక్క గొప్పతనమే. నిజంగా మోడీ ప్యారేజ్లో ఏదైతే కల్చరల్ కమిటీ అనేది ఉందో ఆ కమిటీ వారికి మాత్రం పేరు పేరున ధన్యవాదాలు తెలియాలి, ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా. అలాగే పార్టిసిపెంట్స్ అందరూ కూడా గొప్ప కాన్సెప్ట్ని ప్రజెంట్ చేశారు. మరొక్కసారి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సైనింగ్ ఆఫ్ వెంకట్ వెంకట్ ప్రజెంట్